కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు నోటీసులు. క్షుద్ర పూజలు వ్యాఖ్యలు అవాస్తవం, ప్రతిష్ట దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు, క్షమాపణ చెప్పకుంటే కేసులు, మాజీ మంత్రి టి హరీష్ రావు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఓలోకి ఇచ్చిన నోటీసులు మళ్ళీ అంటే అద్దంకి దయాకర్ కావచ్చు, మన సామా రామ్మోహన్. రాష్ట్రంలో వర్షాలు పడకూడదనే ఉద్దేశంతో ఆలయాలకు వెళ్ళి క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేశారని తనపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం ఈ అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించినట్లు వెల్లడించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ జీవితంలో మచ్చలేని తనపై ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు క్యారెక్టర్ అసాసినేట్ పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గడువులోపు తన డిమాండ్లను అమలు చేయలేకపోతే సంబంధిత నేతలపై సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ సామారామోహన్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. హరీష్ రావు క్షుద్ర పూజలు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు సర్వనాశనం కావాలని మాజీ మంత్రి హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలు చేస్తున్నారని, రాష్ట్ర సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మార్చి 2న తిరుచిరాపల్లిలో తాంత్రిక పూజలు చేశారని, మే 31 నుంచి జూన్ 1 వరకు శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. జూన్ 20న తిరుచిలో జయగోరి కాళీ పూజలు చేశారని, జూలై 23న శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని పేర్కొన్నారు. తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని, ఎందుకు, ఎవరి కోసం తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎవరికి కీడు చేయాలని భావిస్తున్నారని నిలదీశారు. కవిత కూడా హరీష్ రావు పూజలపై సమాధానం చెప్పాలని, రైతుల ఏడవాలని దురుద్దేశంతో కుట్రలు చేస్తుండని ఆరోపించారు. తాము ఉంటే రాష్ట్రం ఉండాలి, లేదంటే ఉండద్దు అని ప్రతిపక్ష నాయకుల వికృత చేష్టలు ఉన్నాయని, పిల్లలను, రైతులను, మహిళలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ ప్రకాష్ స్వయంగా మీడియాతో మొక్కులు మొక్కారని విమర్శించారు. మంచి చేసే వాళ్ళతో ఉంటాడని, అందుకే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని చెప్పాడు. దేవుడు మంచి చేసేటోళ్ళతో ఉంటాడంట. మరి ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి సామా రామ్మోహన్ అన్న కూడా. ఎందుకంటే క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు ఇవన్నీ కూడా అవాస్తవాలను బయట పెట్టాలి. హరీష్ రావుపై అసత్య ప్రచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్. కాంగ్రెస్ నేతలు అత్యంత నీచానికి పాల్పడుతున్నారని, గాంధీ భవన్ బూతుల అడ్డాగా మార్చారని, హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గాంధీ వచ్చి కూర్చున్న భవన్ను అపవిత్రంగా మార్చారన్నారు. హరీష్ రావు అనేక అంశాల మీద ప్రభుత్వంపై పోరాడుతున్నారని, అందుకే కక్షగట్టి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖం బీకాదేవి శక్తి స్వరూపిణి అని అమ్మవారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల నోళ్లు పడిపోతాయని శాపనార్థాలు పెట్టారు. రేవంత్ రెడ్డి అద్దంకి సామా రామ్మోహన్ రెడ్డితో క్షుద్ర పూజలు అని మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ అనేక గుళ్ళు తిరుగుతున్నారని, వారు కూడా క్షుద్ర పూజలు చేస్తున్నట్ల అని ప్రశ్నించారు. ఉత్తమ్ భట్టి ప్రభావం తగ్గించేందుకు క్షుద్ర పూజలు చేశారని తాము అనగలమని అన్నారు. తొండలు, పేగులు భాష నుంచి క్షుద్ర పూజల స్థాయికి దిగజారని, తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్తూ ఉన్నారు.